ఉప్పుకున్న గుణం ఏమిటంటే చెడిపోకుండా పదార్థములను కాపాడుతూ ఉంది. ఒక క్రైస్తవుడు సమాజములో కానీ, ఒక క్రైస్తవుడు సంఘములో కానీ, ఒక క్రైస్తవుడు ఒక గ్రామములో కానీ ఉన్నాడు అంటే అర్థం ఏమిటంటే ప్రజలను చెడిపోకుండా కాపాడే పద్ధతిలో దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా! నీ గ్రామంలో నువ్వు ఒక ఉప్పువి, నీ ఇంటిలో నువ్వు ఉప్పువి, నీ వీధిలో ఒక ఉప్పువి. ఎందుకంటే పదార్థములను కాపాడినట్లుగా నువ్వు మనుషులను పాడైపోకుండా కాపాడే బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. కాబట్టి నువ్వు ఎవరంటే నువ్వు ఒక ఉప్పువి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ మంచి ఉదయకాల సమయంలో రెండవది, గువ్వ నేత్రాలు ఎలాంటివంటే చెడును చూడనివి. యోసేపు కూడా చెడును చూడనివాడు. అందుకే దేవుడు తన పవిత్రత చూశాడు, దేవుడు తన నీతిని చూశాడు, దేవుడు తన మంచితనాన్ని చూశాడు, దేవుడు తన మంచి గుణాన్ని చూశాడు.